హాయ్ మామ. సండే అని చెప్పి అలా బయటకు వచ్చాను నేను. చూడండి ఇక్కడ వ్యూ అయితే సూపర్ ఉంది. మనకి ఇక్కడ సైడ్ వచ్చేసరికి కాలం ఉంది అని చూడండి. మన చుట్టూరు వ్యూ వచ్చేసరికి సూపర్ ఉంది కదా. మొత్తం గ్రీనరీ అయితే ఉంది. గ్రీనరీతో అయితే ఉంది. శాంతమైన వాతావరణం ఉంది ఇక్కడైతే. అసలు ఎవ్వరూ లేరు. చూడండి, చూసారు కదా. అండ్ ట్రేడింగ్ అయితే వాళ్ళ హాలిడే సండే వచ్చేసి ట్రేడింగ్కి. అండ్ ఇంటికాడ బోర్ కొడుతుందని చెప్పి అలా అయితే బయటకు వచ్చేసాను నేను. అండ్ ఇక్కడికి వచ్చాను. ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది. అండ్ అక్కడ చూడండి, ఒక ఇద్దరు అయితే స్విమ్మింగ్ చేస్తున్నారు కాలువలో. తమ్ముడు చూడండి, వాళ్ళు చూడండి వీడియో వచ్చేసరికి ఇదే ఒకరినొకరు దోగమంటున్నారు వాళ్ళు. ఓకే, చూశారు కదా. మనం కొద్దిసేపు స్టాక్ మార్కెట్ గురించి మాట్లాడుతున్నాం. ఆ స్టాక్ మార్కెట్ అనగానే చాలామందికి అయితే భయం వేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అరే దానిలో మనీ లాస్ అవుతున్నాం, మనీ పెడితే అది ఒక స్కామ్ ఏమో అని చెప్పేసి. అంటే అదైతే 100% స్కామ్ అయితే కాదు. అది మొత్తం మన మైండ్ సెట్ అండ్ టెక్నికల్ అనాలిసిస్ మీద, రీసెర్చ్ మీద ఆధారపడి ఉంటుంది. మీరు ఎంత ఎక్కువ టైం అయితే మార్కెట్కి ఇస్తారో అంత ఎక్కువ టైం అయితే మీరు మార్కెట్కి నిలబడతారు. అండ్ మీరు ఎప్పుడైనా ఏదైనా స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలన్నా, ట్రేడింగ్ చేయాలన్నా దాని గురించి అయితే ప్రాపర్గా తెలుసుకోండి. ఆ స్టాక్స్లో మీరు ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే స్క్రీనర్ అనే ఒక వెబ్సైట్ అయితే ఉంటుంది. అండ్ దానిలో అయితే వెళ్ళి మీరు ఏ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో ఆ స్టాక్ గురించి అయితే ప్రాపర్గా రీసెర్చ్ చేయండి. దానిలో A to Z వాళ్ళ రెవెన్యూ ఎంత ఉంది, వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎంత ఉంది, ఇయర్లీ పర్ఫార్మెన్స్ ఎంత ఉంది, అండ్ వాళ్ళ డివిడెంట్ ఎలా ఉంది అనేది ప్రతి ఒక్కటి దానిలో అయితే లిస్ట్ అయి ఉంటుంది. మీరు ఏ స్టాక్ బై చేయాలన్నా, సెల్ చేయాలన్నా కానీ, సెల్లింగ్ చేయాలన్నా కానీ స్టాక్స్ వరకు అయితే స్క్రీన్ అయితే బెస్ట్ ఉంటుంది. మీకు ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ దానిలో అయితే ఉంటుంది. ఓకేనా. అండ్ ట్రేడింగ్ చేయాలంటే ఇప్పుడు వచ్చేసరికి ట్రేడింగ్ ఎఫ్ఎన్ఓ అంటే ఒక హైప్ ఉంటుంది అందరికీ. ఈజీ మనీ సంపాదించవచ్చు, తొందరగా మనీ వస్తాయి, అండ్ ఎక్స్పైరీస్ ఉంటాయి, ఎక్స్పైరీస్లో కూడా మనం సంపాదించవచ్చు అనే సమ్ థాట్స్ ఉంటాయి. బట్ ఎఫ్ఎన్ఓ అనేది చాలా రిస్క్ వ్యాపారం. ఓకేనా. అండ్ మనీ ఎంత ఇదిగా వస్తాయో అంత ఇదిగానే కోల్పోతాం కూడా. ఎఫ్ఎన్ఓ చెయ్యాలి అంటే మీరు 100% దానికైతే ఏమంటారు ఎఫెక్ట్స్ అనేది పెట్టాలి. మినిమం 3 to 4 years అయితే ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి మీకు. దెన్ అప్పుడే మీరు అండ్ ఎఫ్ఎన్ఓలో ఏమన్నా సాధించగలరు. అండ్ ప్రతిదీ ప్రాపర్గా రీసెర్చ్ చేసి, అనాలిసిస్ చేసి ఎంటర్ అవ్వాలి. ఓకేనా. అండ్ వాల్యూమ్స్ అనేది, ఎక్స్పైరీస్ అనేది మెయిన్. దీనిలో అయితే కీ రోల్ ఇది చేస్తాయి మనకి. ఓకేనా. అండ్ అదేవిధంగా ఇప్పుడు వచ్చేసరికి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసాం మేము, మాకు ఎంత రిటర్న్ రావట్లేదు, లాసెస్ ఫేస్ అవుతున్నా అనేవాళ్ళు చాలామంది ఉంటారు. బట్ ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే మ్యాటర్ స్టాక్స్లో ఎప్పటికీ లాంగ్లో హోల్డ్ చేయడం అయితే ఇది చేసుకోండి. మీరు లాంగ్ హోల్డ్ చేయండి ఎప్పటికీ. ఎఫ్ఎన్ఓలో అయితే మినిమం 10 to 15 years ఇస్తే కానీ దెన్ అప్పుడు మీకు ప్రాఫిట్స్ అనేది వస్తాయి దానిలో. అండ్ ఏ కాడికి వాళ్ళు పెట్టేసాం, 1 week తర్వాత తీసేసాం, 2 weeks తర్వాత తీసేసాం, 1 month తర్వాత తీసేసాం అంటే మాత్రం ప్రాఫిట్ అనేది ఏది ఉండదు. ఓకేనా.